సో, ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఒక టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, మీకొక మిస్టేక్ కనిపించింది. లైక్ విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్. హ్మ్. దాన్ని మనము డిఫెక్ట్ అని అంటాము. సో, ఇప్పుడు ఆ డిఫెక్ట్‌ని మన డెవలపర్స్‌కి చెప్పాలి అనేసంటే, వీ హ్యావ్ టు రైట్ వన్ రిపోర్ట్ అనమాట. హ్మ్. సో, ఒక రిపోర్ట్ రాసి, ఆ రిపోర్ట్‌లో మనం మెన్షన్ చేస్తామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సినారియోనే తీసుకోండి. ఈజీగా ఉండిద్ది కాబట్టి. హ్మ్. సో, ఇప్పుడు ఒక యూజర్ అనేవాళ్ళు వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వాలిడ్ పాస్వర్డ్ ఇస్తేనే లాగిన్ అవ్వాలి. కానీ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా యూజర్ హ్మ్. అనేవాడు అది ఓపెన్ అయిపోతుంది. లాగిన్ అయిపోతున్నాడు. అప్పుడు ఇట్స్ డిఫెక్ట్ ఇన్ ద అప్లికేషన్ కదా. యెస్. సో అప్పుడు మనం దాన్ని డెవలపర్స్కి రిపోర్ట్ చేయడానికి ఒక హ్మ్. డాక్యుమెంట్ అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామని. సో హ్మ్. ఇదివరకు కాలంలో ఒక డాక్యుమెంట్లో రాసేవాళ్ళు. ఇప్పుడు ఓకే. చాలా ఆన్లైన్ టూల్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఆన్లైన్ టూల్స్లో డేటా అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో డిఫెక్ట్ రేస్ చేయడానికి ఏమేమి స్టెప్స్ కావాలి అనే దానికన్నా ముందు సో డిఫెక్ట్ రేస్ చేసినప్పుడు ఏమైందో డిస్కస్ చేద్దాం. అప్పుడు టెస్ట్ కేసెస్ డిఫెక్ట్ ఎలా రాయాలో తర్వాత చూపిస్తాను. హ్మ్. సో ఇప్పుడు డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో వచ్చేసరికి ఏమైందంటే మీరు ఎప్పుడైతే ఆ మిస్టేక్ కనిపెడతారో కనిపెట్టినప్పుడు వీ విల్ అసైన్ ఇట్ టు ది డెవలపర్స్ అనమాట. సో డెవలపర్స్కి ఇన్ఫామ్ చేస్తున్నాము. సో హ్మ్. ఇన్ఫామ్ చేసినప్పుడు డెవలపర్కి ఒక చాలా ఏం చేస్తాడంటే ఆ డిఫెక్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేస్తాడు నిజంగా డిఫెక్టా కాదా అని. ఒకవేళ అది ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు అది అసలు డిఫెక్టే కాదు అని అనుకోండి, మనం రాంగ్ డిఫెక్ట్ ట్రేస్ చేసాం అనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేసేస్తాడు. ఓకే. నాట్ ఎ బగ్. యా, హ్మ్. నాట్ ఏ బగ్ కానీ రిజెక్టెడ్ కానీ నాట్ ఏ బగ్ అంటే ఎప్పుడు వాడతామంటే అదొక హ్మ్. ఇష్యూయే కాదు అన్నప్పుడు వాడతాము. అంటే హ్మ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ 12 పెట్టాం మనం, డెవలపర్ 12 పెట్టాడు, మనం ఆ! 12 కాదు ఉండాల్సింది సంథింగ్ ఎల్స్ అని రేస్ చేసాం, కానీ అది మనకి క్లయింట్ ఇవ్వలేదు. అది ఆ! చిన్న విషయం, ఇట్స్ అన్ ఎన్హాన్స్మెంట్. ఒకవేళ క్లయింట్ ఇచ్చినా కూడా ఇది ఒక బెటర్ థింగ్గా ఉందనుకోండి, అప్పుడు అది నాట్ ఏ బగ్ కింద వస్తుంది. సో నాట్ ఏ బగ్ రియల్ టైమ్ సినారియోస్లో ఉండదు. లైక్ ఓకే. మన ప్రాజెక్ట్స్లోని ఈ మూడు ఉంటాయి: డూప్లికేటెడ్, రిజెక్టెడ్, డిఫర్డ్. డూప్లికేట్ ఓకే. అంటే మీరు రేస్ చేసే ముందే మీ టీంలో ఇంకెవరైనా రేస్ చేస్తారనుకోండి, ఆహా! మీరు అది చూసుకోకుండా రేస్ చేస్తే దాన్ని మనం డూప్లికేట్ అని అంటాము. ఓకే. రిజెక్టెడ్ అంటే ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనం రేస్ చేసింది అసలు రాంగ్ డిఫెక్ట్, మనం పని చేయట్లేదు అని అనుకుంటున్నాము, కానీ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు అది పని చేసేస్తుంది అనుకోండి, ఆ! అప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు. డిఫర్డ్ అంటే ఏంటి అనేసి అంటే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతారు. సో హుహు. డిఫర్డ్ అంటే ఏంటి అంటే ఆ, అది వ్యాలిడ్ డిఫెక్టే, మనం రేస్ చేసింది కరెక్ట్ మిస్టేకే కనిపెట్టి మనం రేస్ చేసాము, కానీ డెవలపర్ దగ్గర టైం లేదంట అది ఫిక్స్ చేయడానికి. హుహు. హుహు. సో అప్పుడు దాన్ని డిఫర్డ్ అనే స్టేటస్ కింద మార్క్ చేస్తాడు. ఒకవేళ ఓకే. మనం రేస్ చేసిన నిజంగానే మిస్టేక్ ఉందనుకోండి, అప్పుడు హీ విల్ ఫిక్స్ ద డిఫెక్ట్. ఒకసారి ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి మళ్ళీ పంపిస్తారనమాట, నేను ఫిక్స్ హ్మ్. చేస్తాను వెరిఫై చేయండి అని. దాన్ని మనం రీటెస్టింగ్ అంటాం. సో ఏదైతే డిఫెక్ట్ మనం రేస్ చేసామో అది పని చేస్తుందా లేదా అని మళ్ళీ మనం చెక్ చేస్తుంటే దాన్ని మనం రీటెస్టింగ్ అని అంటాం. ఓకే. సో ఆ రీటెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, ఇంక కనిపించట్లేదు మనం రేస్ చేసిన ఇష్యూ, అప్పుడు మనం వెరిఫై చేసి క్లోజ్ చేసేస్తాము. ఒకవేళ ఇంకా ఇష్యూ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం డెవలపర్ చెప్తామన్నమాట, వీల్ హ్మ్. రీఓపెన్ ద డిఫెక్ట్, ఇంకా పని చేయట్లేదు చెక్ చేసుకోండి అని చెప్తామన్నమాట. ఒకవేళ ఇందాక డిఫర్డ్ అన్నావు కదా! వాళ్ళ దగ్గర టైం లేకపోతే డిఫర్డ్ అంటారని. అప్పుడు దాన్నేం చేస్తారు? వాళ్ళు చెయ్యకపోతే, డెవలపర్స్ చేయకపోతే? అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్ని టర్మ్స్ చెప్తాను. సో ఏమైద్దంటే ఇప్పుడు మనం స్ప్రింట్ అని ఒక దానిలో వర్క్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక 3 వారాలకి సరిపడా ఒక వర్క్ తీసుకొని చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆ హుహు. 3 వారాల్లో టైంలోనే ఇతను ఫిక్స్ చేయలేకపోతున్నాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చే టైంలో నెక్స్ట్ స్ప్రింట్లో ఓకే. ఫిక్స్ మళ్ళీ వాళ్ళే చేసినప్పుడు చేస్తారు ఎప్పటికైనా కానీ. వాళ్ళే చేస్తారు, కొన్ని రోజుల ఓకే. తర్వాత చేస్తారు అంతే. హుహు. ప్రయారిటీ అనమాట, ఏది ఓకే. ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు వర్క్. ఓకే. సో ఇప్పుడు మనం నిన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాం కదా. సో ఆ! అందులో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. ఒక అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క టైప్ డిజైన్ తీసుకొని వాళ్ళు దాని మీద ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఎక్కడ రిక్వైర్మెంట్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎన్ని రోజులు దేని మీద పడుతుంది, సో ఇవన్నీ హ్మ్. కలిపి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. అందులో ఏంటంటే ఒకటి వాటర్ ఫాల్ మోడల్ అనమాట. సో హ్మ్. వాటర్ ఫాల్ మోడల్ ఏం చేస్తుంది, వాటర్ ఫాల్ ఇప్పుడు మీకు వాటర్ ఫాల్ ఎలా పడుతుంది, పైన ఆ! కొండపై నుండి కంటిన్యూ. హ్మ్. స్టేజ్ వైజ్గా ఒక్కొక్కటి దాటుకొని పడతా ఉండిద్ది కదా, స్టెప్ బై హ్మ్. స్టెప్. సో ఇన్ ద సేమ్ వే
వాటర్ ఫాల్ మోడల్ కూడా ఏంటి అనేసి అంటే ఒక స్టేజ్ అయిన తర్వాతే ఇంకో స్టేజ్కి వెళ్తామన్నమాట. సో ఇప్పుడు మనము రిక్వైర్మెంట్స్ ఫేజ్ అంత రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు క్లారిటీ వచ్చిన తర్వాతే వీ విల్ గో విత్ ప్లానింగ్ ఫేజ్. సో ప్లానింగ్ అంతా జరిగిన తర్వాతే మనం డిజైన్ చేస్తాం. డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కోడింగ్ చేస్తారు. సో అలా స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ అయిన తర్వాతే ఇంకో స్టెప్కి వెళ్ళాలి వెళ్ళేలాగా మనం ప్రాజెక్ట్లో రూల్స్ పెట్టుకొని ఫాలో అయితే దాన్ని మనం వాటర్ ఫాల్ మోడల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ మోడల్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమై ఉండొచ్చు? మిస్ మ్యాచ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఒకసారి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రాపర్ గా ఉండకపోవచ్చు. వాళ్ళు అంటే ఇంత రిక్వైర్మెంట్ ఇంత పీపులే కావాలనుకుంటారు. ఒక్కోసారి ఇంకా వాళ్ళకి ఎక్కువ పీపుల్ అవసరం అవ్వచ్చు. బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు. సో అండ్ హ్మ్. యా బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఏమవ్వచ్చు ఇప్పుడు మనము వాళ్ళ ఇంత టైం రిక్వైర్మెంట్స్ పట్టిద్ది అనుకుంటాం. కావాల్సినవన్నీ వాళ్ళు ప్లాన్ చేయకపోవచ్చు. దానిలో ఇన్‌స్టాల్ చేయడానికి. ఆహా! ఇక్కడ రిక్వైర్మెంట్స్ అన్నీ ప్లాన్ చేసేస్తారు. కానీ ఏమైద్దంటే ఇప్పుడు మనం ముందే ఇప్పుడు ఒక 500 రిక్వైర్మెంట్స్ చెప్పారనుకోండి క్లయింట్. హ్మ్. అయి తయారు చేయడానికి ఒక 3 ఇయర్స్ పట్టిందనుకోండి. హ్మ్. 3 ఇయర్స్ లోపల టెక్నాలజీ అనేది చాలా మారిపోయిద్ది. ఓకే. రిక్వైర్మెంట్స్ అనేవి మారిపోతాయి. సో మనం హ్మ్. ముందు ఎప్పుడో 3 సంవత్సరాలు అనుకున్న విషయం 3 సంవత్సరాల తర్వాత కరెక్ట్ అనిపించదు మనకి. హ్మ్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రాజెక్ట్స్ని కనుక వాటర్ ఫాల్ మోడల్లో చేయాల్సి వస్తే ఏదైనా హ్మ్. ఒక చిన్న చేంజ్ చేసినా కూడా మళ్ళీ హ్మ్. మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ప్రాసెస్ నుండి రావాలి. ఓకే. మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయాలి, మళ్ళీ డిజైన్ చేయాలి, కోడింగ్ ఓకే. చేయాలి. సో హ్మ్. దీనివల్ల డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు అయిపోతాయి రీవర్క్ వల్ల. సో అందుకని ఏం చెప్తున్నారు, వాటర్ ఫాల్ మోడల్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అనేసి అంటే చిన్న ప్రాజెక్ట్స్ తక్కువ ఓకే. టైంలో అయిపోద్ది అన్నదానికి అండ్ ఆల్సో రిక్వైర్మెంట్స్ చాలా క్లారిటీగా ఉన్న ప్రాజెక్ట్స్లోనే మనం తీసుకోవాలి. అదే రిక్వైర్మెంట్సే క్లారిటీగా లేవనుకోండి, మనం టెస్టింగ్ చేస్తున్నప్పుడు క్లయింట్ వచ్చి ఇది బాగాలేదు నాకు వేరేది కావాలి అని రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తాడు అనుకోండి, అప్పుడు హ్మ్. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేయాలంటే ఎంత ఎంత టైం పడుతుంది. సో వాటర్ఫాల్ మోడల్ ఈజ్ ఓన్లీ ప్రిఫరబుల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ అండ్ వేర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ స్టేబుల్, అవి మారవు మనకి బాగా అర్థమైనవి అన్న ప్రాజెక్ట్స్ని వీ గో ఫర్ వాటర్ఫాల్. హుహు. సో వాటర్ ఫాల్ మోడల్లో మనకి నిన్న చెప్పాను కదా బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ, హ్మ్. సో ఆ డాక్యుమెంట్స్ రూపంలో మనకి రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. హ్మ్. కానీ ఇప్పుడు దానిలో ఉన్న డిసడ్వాంటేజెస్ తీసేయడానికి బికాస్ ప్రజెంట్ అంతా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది టెక్నాలజీ అండ్ మన ప్రాజెక్ట్స్ కానీ అన్నీ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉన్నాయి. సో వాటితో మ్యాచ్ అవ్వడం కోసం మనకి ఏం చేశారు అంటే ఎజైల్ మోడల్ని ఒకటి కనిపెట్టారు అనమాట. సో ఈ ఎజైల్ మోడల్ ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఒక స్టేజ్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ స్టేజ్ వరకు మిగిలిన వాళ్ళకి ఇప్పుడు డెవలపర్స్ కోడింగ్ అంతా కంప్లీట్ చేసే వరకు వాటర్ ఫాల్ మోడల్లో టెస్టర్స్ ఖాళీగా ఉండాలి. ఓకే. సో హ్మ్. మనకి డబ్బులు వేస్ట్ కదా అన్ని రోజులు టెస్టర్స్ ఊరికే జీతం ఇచ్చి. ఆ! సో ప్యారలల్గా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ప్యారలల్గా జరుగుతూ ఉండడం కోసము ఏం చేశారు అండ్ ఆల్సో ఈ రిక్వైర్మెంట్స్ మారుతున్నాయి అన్నిటిని హ్యాండిల్ చేయడం కోసం ఎజైల్ మోడల్లో ఏం చేశారంటే ప్రాజెక్ట్ అంతా ఒకటేసారి తయారు చేయరు. ఓకే. సో హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 100 రిక్వైర్మెంట్స్ ఉంటే అందులో ఆ, ఒక సర్టెన్ డ్యూరేషన్ని ఫిక్స్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి, ఈ హ్మ్. సంవత్సరంలో మనకి మంత్ తీసుకుందాం, ఒక మంత్లో 2 వీక్స్ హ్మ్. ఎవ్రీ 2 వీక్స్కి నేను దేని మీద వర్క్ చేస్తున్నాను అనేది మారిపోయింది అనమాట. సో హ్మ్. ఒక స్ప్రింట్ అనేది జనరల్గా స్ప్రింట్ అంటే ఏంటి అనేసి అంటే ఇంగ్లీష్లోని ఫాస్ట్గా పరిగెత్తడం, ఒక షార్ట్ ఓకే. డిస్టెన్స్ని చాలా ఫాస్ట్గా పరిగెత్తడాన్ని మనం స్ప్రింట్ రన్ అని అంటాం. ఓకే. సో ఆ స్ప్రింట్ రన్ ఏదైతే అథ్లెటిక్స్లో ఉందో దాన్ని ఇక్కడ వాడారు అదే టర్మ్ స్ప్రింట్. హుహు. అంటే ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో హ్మ్. ఫాస్ట్గా ఎన్ని కంప్లీట్ చేయగలిగితే అన్ని ఓకే. కంప్లీట్ చేయాలన్నమాట. సో దానికి ఏంటంటే జనరల్గా ఒక్కొక్క ప్రాజెక్ట్లో 2 వీక్స్ ఫిక్స్ చేసుకుంటారు, కొన్ని ప్రాజెక్ట్స్లో 3 వీక్స్, కొన్ని ప్రాజెక్ట్లో 4 వీక్స్. జనరల్గా 0 నుండి 4 వీక్స్ వరకు ఎజైల్లో మనము స్ప్రింట్ డ్యూరేషన్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. హ్మ్. సో ఇప్పుడు మనకి టైం డ్యూరేషన్ అనేది ఫిక్స్ అయిపోయింది, కానీ ఆ 2 వారాల్లో ఏమేమి వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. హ్మ్. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక డాక్యుమెంట్లో రావు, ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక యూజర్ స్టోరీ లాగా వస్తాయి అనమాట. సో ఆ యూజర్ స్టోరీ చూడడానికి ఎలా ఉండిద్దంట, ఇలా యాజ్ ఏ కస్టమర్ ఐ వాంట్ టు సీ ప్రతిదీ కూడా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కస్టమర్ అయితే కస్టమర్, అడ్మిన్ అయితే అడ్మిన్, ఓనర్ అయితే ఓనర్, ఎవరు వాడుతున్నారో అలాగా. సో హ్మ్. యాజ్ ఏ కస్టమర్ ఐ వాంట్ టు సీ ఏ లాగిన్ పేజ్ విచ్ హ్యాస్ 3 fields.
యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్. దీని కింద ఇంకా యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉండిద్ది అనమాట. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏం చెప్తుంది అనేసి అంటే, ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటి యూజర్ స్టోరీకి, యూజర్ షుడ్ బీ ఏబుల్ టు లాగిన్ ఓన్లీ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే. ఇన్వాలిడ్తో అవ్వకూడదు అనేది సెకండ్ది. తర్వాత ఏమో లైక్ పాస్వర్డ్ అనేది టైప్ చేసేటప్పుడు హైడ్ అయి ఉండాలి కదా, ఓన్లీ ఐకాన్ నొక్కినప్పుడే కనిపించాలి. అలా కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తారనమాట. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఈ స్టోరీ అయిపోయింది, ఇది కంప్లీట్ అయింది అని డిఫైన్ చేయడం కోసం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందులో ఉన్న అన్ని పాయింట్స్ కనుక కవర్ అయిపోయినాయి అనుకోండి, అన్నీ బాగానే పనిచేస్తుంటే వీ కెన్ సే దట్ ఇది కంప్లీట్ అయింది అని. సో రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఎజైల్ మోడల్లో వి కాల్ దెమ్ యాజ్ యూజర్ స్టోరీస్. సో ఇప్పుడు యూజర్ స్టోరీస్లో మనకి ఒక 100, 500 ఎన్నో యూజర్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అందులో ఏది ఫస్ట్ తయారు చేయాలి అనే ప్రిఫరెన్స్ ఎవరు చెప్తారు అనేసి అంటే, వాటర్ ఫాల్ మోడల్లో జనరల్గా క్లయింట్తో ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉండిద్ది అనమాట. ఎవరైతే అప్లికేషన్ తయారు చేయమని మనల్ని అడుగుతున్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ తక్కువ ఉండిద్ది. కానీ ఎజైల్ మోడల్లో ఏంటంటే, క్లయింట్ ఎవరైతే మనకి ఇది అడిగారో తయారు చేయమని అప్లికేషన్, వాళ్ళని మనము ప్రొడక్ట్ ఓనర్ అని అంటాం అనమాట. సో ఈ ప్రొడక్ట్ ఓనర్ ఎవరైతే ఆ క్లయింట్ ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ చెప్తారనమాట, నాకు ఇవాళ నాకు ఈ 2 వీక్స్లో రిజిస్ట్రేషన్ పేజ్ ఫస్ట్ ఇది కంప్లీట్ కావాలి. అయిపోవాలి, లాగిన్ అవ్వాలా నెక్స్ట్, అలా ఆర్డర్ సెట్ చేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళు సెట్ చేసిన ఆర్డర్ని అందరూ ఫాలో అవుతున్నారా లేదా, టైంలో మనం అనుకునే టైం లైన్లో కంప్లీట్ అవుతుందా లేదా అనేది వాటర్ ఫాల్లో అయితే మేనేజర్ చూస్తారు, మామూలుగా మేనేజర్ అని అంటాం. అదే ఎజైల్లోకి వచ్చేసరికి వి కాల్ హిమ్ యాజ్ స్క్రమ్ మాస్టర్. సో స్క్రమ్ మాస్టర్ ఇస్ ద పర్సన్ ప్రాజెక్ట్లో అందరికీ పనులు ఎలకేట్ అయినాయి ఆ అంటే టైంలో లీడే కదా, జరిగినాయా. లీడే కదా, ప్రాజెక్ట్ లీడ్ కదా. ప్రాజెక్ట్ లీడ్ కాదు. ప్రాజెక్ట్ లీడ్ అంటే లైక్ జనరల్గా డెవలపర్స్కి ఒక లీడ్ సపరేట్గా ఉంటారు, టెస్టర్స్కి ఒక లీడ్ సపరేట్గా ఉంటారు. బట్ ప్రాజెక్ట్ లీడ్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్, జనరల్గా వాళ్ళ హైరార్కీ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్, బట్ మనం పిలవడం వి కాల్ దెమ్ యాజ్ స్క్రమ్ మాస్టర్ అనమాట. ప్రాజెక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్. సో ఇప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ వర్క్ అంతా చూస్తున్నారు కదా, ఈ ప్రొడక్ట్ ఓనర్ ఇప్పుడు మనం 100 యూజర్ స్టోరీస్ ఉంటే ఈ 100లో మనం ఈ 2 వీక్స్లో ఓన్లీ 10 మీద వర్క్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ 90 వాటిని మనం బ్యాక్లాగ్స్ అని అంటాం. సో ఈ బ్యాక్లాగ్స్లో నుండి ఏ 10 ఇంపార్టెంటో ఆవిడ పైకి పెడతా ఉండిద్ది అనమాట. దట్ ప్రొడక్ట్ ఓనర్ షీల్ జస్ట్ పుట్ దెమ్ అప్ అనమాట. సో అవి తీసుకొని మనం వర్క్ చేయాలి వాటి మీద. అది నేను రియల్ టైంలో ఎలా ఉండిద్దో రేపు నా ఆఫీస్ ల్యాప్టాప్లో చూపిస్తాను, కానీ నేను అప్పుడు సెషన్ రికార్డ్ చేయలేను అనమాట. బట్ జస్ట్ చూపిస్తాను మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఎలా చేస్తాము, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆ టూల్ ఎలా ఉంటుంది, అంతా చూపిస్తాను. సో ఇప్పుడు మన ఎప్పుడు కూడా ఇంకా వన్స్ ఒకసారి 2 వీక్స్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్కి వర్క్ మారిపోయింది, నెక్స్ట్ 2 వీక్స్కి వర్క్ మారిపోయింది. అలాగా మన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మారిపోయింది అనమాట. అదే 2 వీక్స్లోనే మనం చేస్తూ ఉంటాం మన వర్క్ అంతా. సో మనం ఇనీషియల్గా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్ప్రింట్ 0లో ఉంటాము. 2 వీక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రింట్ 1 అని అంటాము. ఆ 2 వీక్స్ కూడా అయిపోయిన తర్వాత స్ప్రింట్ 2, అలాగా నెంబర్ మారుతూ ఉండిద్ది అంతే. సో ఇప్పుడు వాటర్ ఫాల్లోకి వచ్చేసరికి ఏమైపోయేదంటే, ఇదివరకు కాలంలోని చాలా ఎక్కువ మీటింగ్స్ ఉండే, ఎప్పుడు చూసినా అందరు మీటింగ్స్లోనే ఉండేవాళ్ళు పని కన్నా. సో అప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోయేది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేశారంటే అజైల్ మోడల్లో మీ డాక్యుమెంటేషన్ కూడా ఎక్కువ వాటర్ ఫాల్లో, ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేయాల్సి వచ్చేది. సో ఇలాంటివన్నీ మనకు వద్దు, మనం ఇంత టైం వీటి మీద వేస్ట్ చేయకూడదు, ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పి అజైల్లో ఏం చేశారంటే కొన్ని స్పెసిఫిక్ మీటింగ్స్ ఫర్ ఫిక్స్డ్ టైం పెట్టారనమాట. సో వాటిని మనము అజైల్ సెరమనీస్ అని అంటాము. సో ఈ అజైల్ సెరమనీస్ అన్న మీటింగ్స్ అన్న ఒకటే. సో ఈ అజైల్ సెరమనీస్ ఏంటి అనేసి అంటే, ఇప్పుడు మనము రిక్వైర్మెంట్స్ రాసేసారు కదా, సో రాసిన వాటిని మనకి బిజినెస్ అనలిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అసలు నిజంగా చేయగలమా చేయలేమా అనే డెసిషన్ తీసుకుంటారు. సో దాన్ని మనము గ్రూమింగ్ సెషన్ అని అంటాము, లేకపోతే రిఫైన్మెంట్ సెషన్ అని అంటాం, వేర్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది రిక్వైర్మెంట్స్. మన బిజినెస్ అనలిస్ట్ చెప్తాడు అది.
సో నెక్స్ట్ ఏమైద్దంటే దీనికి రకరకాల పేర్లు కొంతమంది స్టైలిష్‌గా క్యాంప్ ఫైర్ అలా హుహు. పిలుచుకుంటారనమాట. ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో సమ్ ర్యాండమ్ నేమ్స్ ఇచ్చుకుంటారు. బట్ స్టాండర్డ్ నేమ్ ఇస్ గ్రూమింగ్ సెషన్. సో గ్రూమింగ్ అంటే ఏంటి? మనం పామడం కదా! సో మనకు జస్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తా ఉంటారనమాట. ఎలా ఉంటది ఏంటి అని. సో నెక్స్ట్ స్ప్రింట్ ప్లానింగ్ ఏమి అంటే ఇప్పుడు మనం ఏవైతే రిక్వైర్మెంట్స్ 2 వీక్స్‌లో మనం కమిట్ చేద్దాం అనుకుంటున్నామో దాని డెసిషన్ మేక్ చేస్తామనమాట. సో ఇప్పుడు ఒక 5 యూజర్ స్టోరీస్ ఫిక్స్ చేసామనుకోండి 2 వీక్స్‌లోని. సో ప్రతి యూజర్ స్టోరీ సింపుల్‌గా ఉండదు కదా! కొన్నేమో హ్మ్. తయారు చేయడానికి చాలా ఎక్కువ సేపు పడుతుంది. కొన్ని జస్ట్ ఒక 1 అవర్‌లో అయిపోతాయి. కొన్ని 1 డేలో అవుతాయి. సో ఏవి ఎంత టైం పడుతున్నాయి మనం తీసుకునే యూజర్ స్టోరీస్ అనేవి మనం ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో డిసైడ్ చేస్తామన్నమాట. సో ఒక యూజర్ స్టోరీ మనకి ఇలా యూజర్ స్టోరీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఇది చదివి దీనికి ఎంత టైం పడుతుంది, డెవలపర్స్కి ఎంత టైం పడుతుంది, టెస్టర్స్కి ఎంత టైం పడుతుంది డిసైడ్ చేయాలి. సో ఇప్పుడు అది డిసైడ్ చేయడానికి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. సో హ్మ్. కొన్ని ప్రాజెక్ట్స్లోనేమో ఫిబోనాకీ సిరీస్ అని అంటారు. సో ఫిబోనాకీ సిరీస్ అంటే ఎలా ఉంటుంది అనేసి అంటే ఇలాగా. సో ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేసుకుంటా ఉంటే మనం ఓకే. దాన్ని ఫిబోనాకీ సిరీస్ అంటాం. సో ఈ ఫిబోనాకీ సిరీస్లోని మనం ఎలా ఇస్తామంట, ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియా చాలా చిన్నగా ఉంది, లైక్ చేంజ్ కలర్ టు గ్రీన్ అని ఉంది ఒక హ్మ్. ఫంక్షనాలిటీ. సో అప్పుడు ఎంత టైం పడుతుంది, చాలా తక్కువ టైం పట్టింది కదా జస్ట్ కలర్ మార్చడమే. సో హ్మ్. అలాంటివన్నీ మనము 1 అలా ఇస్తామన్నమాట. అదే ఒక 2 డేసో 1 డేనో పడుతుంది మనం కంప్లీట్ చేయడానికి. అప్పుడు మనం 2 ఇస్తాము హుహు. ఎస్టిమేషన్. అదే ఒకటి తయారు చేయడానికి మనకి ఒక 1 వీక్ పడుతుంది. ఆ 1 వీక్ పడుతుంటే 3 ఆర్ 5 ఇస్తాము. హుహు. సో 5 దాటిన తర్వాత 8 కానీ 13 కానీ ఎప్పుడు ఇస్తామంటే లైక్ త్రూ అవుట్ ఆ 2 వారాలు కూడా ఆ ఒక్కదాని మీదే మనం పని చేస్తాము అన్నప్పుడు వి విల్ గివ్ 8 ఆర్ 13 అనమాట. సో జనరల్గా 8 ఆర్ 13 అంత పెద్ద స్టోరీస్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ చిన్న చిన్న స్టోరీస్గా స్లైస్ చేసేస్తారు, చిన్న చిన్నగా రిక్వైర్మెంట్స్గా మళ్ళీ మారుస్తారనమాట. సో ఏమైందంటే గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్ మోర్ దాన్ అన్ని ఇప్పుడు 8 ఆర్ 13 వచ్చిన వాటన్నిటిని విడివిడిగా చేసేస్తారు కదా! సో చేసిన వాటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఎపిక్ అని అంటాం. సో హ్మ్. ఒక ఎపిక్‌లో చాలా యూజర్ స్టోరీస్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. సో ప్రాజెక్ట్‌లో ఏం హుహు. చేస్తారంటే ముందు హై లెవెల్‌లో ఎపిక్స్ డిఫైన్ చేస్తారు. లైక్ రిజిస్ట్రేషన్ సినారియో, లాగిన్ సినారియో, యాడ్ టు కార్ట్ ఇలాగా హై లెవెల్‌లో ఎపిక్స్ తీస్తారు. సో హ్మ్. దానిలో మళ్ళీ ఇండివిడ్యువల్ ఫంక్షనాలిటీస్ లైక్ ఇప్పుడు మనకి సెర్చ్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ రావాలి, ఫిల్టర్స్ ఉండాలి. ఇవన్నీ ఓకే. సెపరేట్ హ్మ్. రిక్వైర్మెంట్స్ అవుతాయి అన్నమాట. సో ఎపిక్ ఇస్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయింది. మనము ఈ టైం అయితే ఇది ఫిబొనాకీ సిరీస్ కదా! కొంతమంది టీ షర్ట్ సైజెస్ కూడా ఇస్తారు. లైక్ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అలాగా. హుహు. సో అది ఎలా ఎస్టిమేట్ చేస్తారు, ఆ టెక్నిక్ ఏం వాడుతున్నారు అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారిపోయిద్ది. నెక్స్ట్ డైలీ స్టాండప్ కాల్ ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ మనం కనెక్ట్ అయ్యి ఒక మీటింగ్లోని మనం నిన్నేం చేసాము, ఇవాళ ఏం హ్మ్. చేయబోతున్నాము అది ఓన్లీ 15 మినిట్స్ లోపల డిస్కస్ చేయాలి మనం. సో 15 మినిట్స్ లోపల టీం అందరూ వాళ్ళ అప్డేట్స్ చాలా ఫాస్ట్ చెప్తారనమాట. దాన్ని హుహు. మనం స్టాండప్ కాల్ అని అంటాము. అండ్ ఓకే. ఇప్పుడు మనము ఒక 5 థింగ్స్కి ప్లాన్ చేసాం అనుకున్నాం కదా! సో ఇప్పుడు ఈ 5 థింగ్స్లోని ఓన్లీ 3 కంప్లీట్ చేయగలిగాం, 2 హ్మ్. అవ్వట్లే, మన 2 వీక్స్లో కంప్లీట్ అవ్వట్లేదు. అప్పుడు హ్మ్. మనం ఏం చేస్తామంటే ఈ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లో జరిగిద్ది అనమాట. సో అది ఓకే. జరుగుతున్నప్పుడు మనం ఒకవేళ ఏదైనా రెడీ అయిపోయింది అనుకోండి, 3 రెడీ అయిపోయినాయి కదా, హ్మ్. వాటిని క్లయింట్కి చూపిస్తామన్నమాట. వి విల్ షో దెమ్ టు ప్రొడక్ట్ ఓనర్, ఇవి తయారైపోయినాయి, ఇవి టెస్ట్ అయిపోయినాయి, బాగున్నాయి అని. ఏవైతే హ్మ్. 2 అవ్వలేదో వాటిని నెక్స్ట్ స్ప్రింట్లో చేస్తాము అని పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో దాన్ని వి కాల్ ఇట్ అస్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్. సో హ్మ్. స్ప్రింట్ ఇప్పుడు 2 వీక్స్ గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత మనకి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ జరుగుతుంది. సో స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఏంటి అనేసి అంటే, రెట్రోస్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, వెనక్కి వెళ్ళి చూసుకోవడం ఎలా ఓకే. జరిగింది అని. సో మనం చేసిన ఆ 2 వారాల్లో పని చేసామా, హ్మ్. చేయలేదా, చేయకపోతే హ్మ్. ఎందుకు చేయలేదు, ఏం ఇంప్రూవ్ చేసుకోగలము. సో హ్మ్. బేసిక్గా ఏం డిస్కస్ చేస్తారంటే వాట్ వెంట్ వెల్, వాట్ డింట్ గో వెల్, అండ్ వాట్ ఆర్ ద హ్మ్. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఏది ఇంప్రూవ్ ఇంప్రూవ్‌మెంట్స్. హ్మ్. చేసుకోగలం. సో ఇది స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత జరుగుతుంది. స్ప్రింట్ రివ్యూ ఓకే. అనేది స్ప్రింట్ లోపలే జరుగుతుంది.
ఓకే. అది ఇది ఇక్కడ ఇది వస్తుంది. తర్వాత 2 వీక్స్ కూడా అయిపోయాక ఇది. రెట్రోస్పెక్టివ్ జరుగుతుంది. అదనమాట. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ నేను చెప్పినవి ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వరకు ఒకసారి ప్రిపేర్ అవ్వండి అక్క. అప్పుడు ఓకే. మనము లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలేండి. ఓకే. ఓకే. ఇది హెవీగా అయిపోతుంది మీకు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్క ఇక్కడ వరకు?